ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 5Cలో అయితే ఉన్నాము. ఈ జోన్ 5C వచ్చేసి తుళ్ళూరు విలేజ్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది. నేను సేకరించిన డేటా ప్రకారం ఇది మొత్తం 1102 ఎకరాల్లో 4 బ్లాకులతో అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ బ్లాక్లో ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్ ఇంకా పవర్ లైన్స్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు మొత్తం చూడొచ్చు ఎలా ఉందో ఈ ప్రాంతం మొత్తం. నేను ఈ వీడియోలో ఏంటంటే ఎల్పిఎస్ జోన్ 5Cకి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, జోన్ 5C ఇప్పుడు ఎలా ఉంది, ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఈ జోన్ 5C ఉందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ జోన్ 5C ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో వస్తుందో మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ జోన్ 5C వచ్చేసి తుళ్ళూరు విలేజ్కి బ్యాక్ సైడ్లోనే ఉంటుంది. ఇక్కడ మొత్తం స్క్వేర్ టైప్లో కనిపిస్తుంది చూసారా, ఇదంతా జోన్ 5C అనమాట. ఈ జోన్ 5Cలో మొత్తం 4 బ్లాకులు ఉంటాయి. ఈ 4 బ్లాకులు అన్నీ ఈ స్క్వేర్ టైప్లోనే ఉంటాయి. ఇక్కడ నుండి తుళ్ళూరు విలేజ్ చూడొచ్చు మీరు. అలాగే ఇది వచ్చేసి N14 రోడ్డు, దాని పక్కనే ఉన్నది ఫోరెన్సిక్ ల్యాబు. ఈ ఫోరెన్సిక్ ల్యాబు ఈ N14 రోడ్డుకి ఇటువైపు జరుగుతున్న ఈ వర్క్సే ఈ ఎల్పిఎస్ జోన్ 5C అనమాట. ఈ 5C మొత్తం 1102 ఎకరాల్లో అయితే ఉంటుంది, మొత్తం 4 బ్లాకులు అన్నీ కలుపుకొని. ప్రెజెంట్ ఇక్కడ జరుగుతున్న పనులు ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన పనులు, ఇంకా పవర్ లైన్స్కి సంబంధించిన పనులు, ఐసీటీ లైన్స్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇంకా సెవేజ్కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి బ్లాక్ 2 అనమాట. ఇది మొత్తం 4 బ్లాకుల్లో మీరు చూస్తుంది బ్లాక్ 2కి సంబంధించిన వర్క్స్. ఈ బ్లాక్ 5Cలో ఏంటంటే స్టోమ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 93.89 కిలోమీటర్ల వరకు అయితే నిర్మిస్తారు. అలాగే వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి 92.02 కిలోమీటర్ల వరకు నిర్మిస్తారు. సెవేజ్ వచ్చేసి 37.37 కిలోమీటర్ల వరకు నిర్మిస్తారు. అలాగే రియూజ్ వాటర్ లైన్స్ నెట్వర్క్ వచ్చేసి 92.60 వరకు కిలోమీటర్ల వరకు అయితే నిర్మిస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన ప్రెజెంట్ కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. ముందుగా ఏంటంటే ఈ ప్రాంతం మొత్తం ఎక్స్‌కవేషన్ చేసుకున్న తర్వాత శాండ్ ఫిల్లింగ్ చేసుకొని గ్రౌండ్ లెవెల్‌లో పీసీసీ పోసుకొని సైడ్ వాల్స్ కట్టుకొని సైడ్ వాల్స్ దగ్గర షట్టరింగ్ చేసి ప్రెజెంట్ దాంట్లో కాంక్రీటింగ్ పోస్తున్నారు. కాంక్రీటింగ్ పోసిన తర్వాత దానిపైన మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తారన్నమాట. ఇది పూర్తి స్థాయిలో డక్ట్ అంటే స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులా తయారు చేస్తారు. దాని పక్కనే పవర్ లైన్స్‌కి సంబంధించిన నెట్వర్క్ ఉంటుంది. దాని పక్కనే ఏంటంటే ఐసీటీ లైన్స్ ఉంటాయి. అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాలో మొత్తం 31.60% వరకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారు. దాంట్లో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వచ్చేసి 25.90% వరకు ఉంటాయి. ఇంకా కమర్షియల్ ఫ్లాట్స్ వచ్చేసి 5.71% వరకు అయితే ఉంటాయి. ఈ ఫ్లాట్స్‌లో ఏంటంటే ఇన్‌ఫ్రా ఫెసిలిటీస్ కూడా ఏమేమి వస్తాయంటే 220 కేవీ సబ్‌స్టేషన్స్, ఇంకా 33 కేవీ సబ్‌స్టేషన్స్, ఇంకా 400 కేవీ సబ్‌స్టేషన్స్ కూడా మన అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మిస్తారు. ఇంకా సిటీ బస్ డిపోటు, ఇంకా బ్లాక్ హెడ్ క్వార్టర్స్, సిటీ బస్ టెర్మినల్, ఇంకా సిటీ లెవెల్ ఫస్ట్ ఎయిడ్ కమాండ్ సెంటర్, ఇంకా డిస్ట్రిక్ట్ కూలింగ్ ఏరియాస్, ఇంకా బ్లాక్ హెడ్ క్వార్టర్స్, ఎమర్జెన్సీ సెంటర్, ఫైర్ స్టేషను, ఇంకా గ్యాస్ స్టేషను, ఇంటర్ సిటీ బస్ టెర్మినల్, ఇంటేక్ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ హబ్బు, పార్క్ అండ్ రైడ్, ఇంకా పోలీస్ అండ్ ఫైర్ మానిటరింగ్ సిస్టమ్, ఇంకా ఫైర్ మానిటరింగ్ సెంటర్స్, ఇంకా పోలీస్ స్టేషను, ఇంకా మానిటరింగ్ సెంటర్స్ అయన్నీ ఉంటాయి. ఇక్కడ రోడ్లు కూడా మీరు చూడొచ్చు. చాలా వరకు రోడ్లన్నీ ఫార్మేషన్ అయిపోయి ఉన్నాయి. ఈ రోడ్లు వైపు ప్రెజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఒకవైపు ఏంటంటే పవర్ లైన్స్‌కి సంబంధించిన పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకోవైపు ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన ఈ నెట్వర్క్ అంతా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న రోడ్లు కూడా ఏంటంటే ఎల్‌పిఎస్ లేఅవుట్‌లో
12 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో రోడ్స్ ఉంటాయి. అది ఇంటర్నల్ రోడ్స్. ఇంకా 15.6 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో కొన్ని రోడ్స్ ఉంటాయి. ఇంకా 17 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో కొన్ని రోడ్స్ ఉంటాయి. ఇంకా కలెక్టర్ రోడ్స్ వచ్చేసి 25 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి. కలెక్టర్ రోడ్స్ నుండి మనకి మెయిన్ ట్రంక్ రోడ్స్‌కి కనెక్టివిటీ ఇస్తారు. కనెక్టివిటీ పరంగా కలెక్టర్ రోడ్స్ నుండి ఏంటంటే ట్రంక్ రోడ్స్ నుండి మనకి ఈ లేఅవుట్ రోడ్స్‌లోకైతే వెళ్ళొచ్చు. ఇదొక స్క్వేర్ టైప్‌లో ఉంటుందని చెప్పా గదా! ప్రెజెంట్ మనం బ్లాక్ 2లో ఉన్నాం గదా! ఈ బ్లాక్ 2 వచ్చేసి N14, N15, E5, E6 ఈ 4 రోడ్లు మధ్యలో ఉంటుంది. ఈ బ్లాక్ మొత్తం దాదాపు 250-300 ఎకరాల్లో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో మొత్తం మీరు చూడొచ్చు. రోడ్లన్నీ ఎలా ఫార్మేషన్ అయి ఉన్నాయో. దూరంగా కనిపించేది ఫోరెన్సిక్ ల్యాబు. అలాగే అటుపక్కంతా తుళ్ళూరు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి మన ఛానెల్‌లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.